మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. ఒక చెప్పులు కుట్టేవాడు సుబ్బి. ఒక భవనాన్ని కొనే ప్రయత్నమే మన కథ. ఆ భవనాన్ని కొన్న విధానాన్ని తన కొడుకు వివరించడమే మన కథనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. పత్రకుసుమ సమర్పణమది నాయది వృక్షముల్ చేయు. పరోక్ష పూజ ఫలరసమ్ముల తరువుల మూలమున నిశ్చితీయు ఫలము భురి.
నానా నానా ఎంబీఏ చేసి 25,000 సంపాదిస్తూ చిన్న ఇల్లు కూడా కట్టలేదు. నువ్వు ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టావు? నేను చెప్పుల పని చేసినప్పుడు రోజుకు 250 వచ్చేవి. పని ముగించుకొని ఇంటికి వెళ్లే దారిలో ఒక పాత భవనం కనబడేది. ఆ పాత భవనం నువ్వు ఇప్పుడున్న బిల్డింగ్. ఒక రోజు చెప్పులు ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఒక నెల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడు. చెప్పులు పోగొట్టుకున్నవాడు చనిపోయింది అనుకున్నాడు, కానీ 2 జతలు పోగొట్టుకున్నాడు. ఆ పాత భవనంలో దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్మించి ఈ భవనాన్ని కొన్నాడు. ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం అతనికి బైక్ ఉండటం, జాగ్రత్త లేకపోవడం. నాకు గ్రహణాలు ఉన్నాయో లేదో తెలియదు. ఆత్మలు పరమాత్మలు ఉన్నాయో లేదో తెలియదు. నాకు తెలిసింది 2: కాలాలు కాలమానాలు ఉంటాయని తెలుసు, కొలతలు కొలమానాలు ఉంటాయని తెలుసు. నాన్న, నేను వెళ్ళి మరి సిద్ధాంతిని కలిసి వస్తా. సిద్ధాంతి గారు. ఏంటి బాబు? పెద్దల పాప పుణ్యాలు పిల్లలకు తగులుతాయంటారు, నిజమేనా? చూడు బాబు, ఒక ఉల్లిగడ్డ అప్పుడే కోసుకొని తింటే ఆరోగ్యం, ఒక పూట తర్వాత తింటే వ్యర్థం, ఒక రోజు తర్వాత తింటే అనారోగ్యం, 2 రోజుల తర్వాత తింటే విషం. అలాగే పెద్దల పాప పుణ్యాలు సమయాన్ని బట్టి అందుతాయి. నువ్విలా వచ్చి నన్ను అడుగుతున్నావంటే ఇది విధి. నాన్న, మరి ఇదంతా నువ్వే చేస్తున్నావని ఊళ్ళో వాళ్ళకి అనుమానం కలగలేదా? వాళ్ళెప్పుడు అలా ఆలోచించలేదు కాబట్టి అనుమానం కలగలేదు. ఆలోచనే అన్ని అనుమానాలకు మూలం. జనం ఆధారం నమ్ముతారు కానీ యాటిట్యూడ్ని కాదు. నాన్న, మరి అమ్మ ఎలా చనిపోయింది? అనారోగ్యం కారణంగా. ఎవరికి అంతు చిక్కని వ్యాధి, అమ్మకి ఎందుకు వచ్చి? నాకు అనుమానం మళ్ళీ మొదలైంది. దీని గురించి నేను ఆలోచిస్తా.